So I need all your blessings. Thank you. మ్యూజిక్ నేను విన్నాను, చాలా బాగుంది. రవివర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి. సో సినిమా కూడా అంత అల్లరిస్తుందని మీ అందరికీ నేను చెప్తూ, మీ అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి, ఇదైతే నాకు ఆడియో ఫంక్షన్ లాగా లేదు, ఏదో ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంది. విక్రమ్ అన్నయ్య, రవి అన్నయ్య, శివాజీ బాబాయ్ అందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగే. సో ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించాలి, ఆడించాలని కోరుకుంటూ, మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిచిన మీ అందరికీ, రవి అన్నయ్యకి, విక్రమ్ అన్నయ్యకి అందరికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుని ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా, ఈ మూవీలో 5 సాంగ్స్ చేశాడు రవివర్మ. చాలా అద్భుతంగా చేశాడు. దానికి సంబంధించిన రాసిన టీం అంతా ఇక్కడే ఉన్నారు. రైటర్స్, ఫారిన్ వాళ్ళు అందరూ ఉన్నారు. 5 సాంగులు చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు లాంచ్ అయినకి మీరు వింటారు, చూస్తారు. సో ఈ టీమ్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి గోలగోల ఆడియో ఫంక్షన్ విచ్చేసిన పెద్దలందరికీ, ఈ స్టేజ్ మీద గోలగోల టీం, మొత్తం టీం ఉన్న ఇక్కడున్న టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా బ్రదర్ విక్రమ్ భయ్య గారి సినిమా ఇది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సూన్ వన్ ఆఫ్ ది most successful producers in the Telugu film industry. All the best, Bhaiya. God love you. God bless you and God love you too. అలాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, టెక్నీషియన్స్కి, మా భయ్య శివాజీ గారికి, మా బెహన్ అని చెప్పను, నా హీరోయిన్ గాయత్రికి, సో అందరికీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆయన కలుపుకోలుతనం, మంచితనం నేను చూస్తే ఈయన ఏం చేసినా కానీ డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు అనిపించింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను, సినిమా ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్రమ్ రాజ్కి మంచి కమ్యూనికేషను, కలుపుకోలుతనం ఉంది. డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అనిపించింది. ఆయన నాకు తెలియకుండా సడన్గా ప్రొడ్యూసర్ అయిపోయాను భయ్యా అన్నారు. చూస్తే ఫస్ట్ సినిమాతోటి సక్సెస్ అయ్యారు, SMS సినిమాతోటి. ఈ సినిమా కూడా చూస్తూ ఉంటే డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ అయ్యేటట్టుంది. చూస్తూ ఉంటే అందరూ ఎంత ఎనర్జీ, మీరు అంత గమనించే ఉంటారు. ఆర్టిస్టులు ఉట్టిగా రాదు ఆ ఎనర్జీ, తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ హిమ్. అండ్ ఇంకోటి, నా ఉద్దేశం ఎప్పుడు కూడా స్టార్ కన్నా యాక్టర్ గొప్పవాడని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆ లెక్కను చూస్తే శివాజీ గారు చాలా చాలా మంచి యాక్టర్. ఆయన ఈ సినిమాల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కానీ, ఏ సినిమా అయినా కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగలేదని ఏనాడు అనిపించదు. అండ్ ఇప్పటికి కూడా మేము స్టోరీ డిస్కషన్స్లో మాట్లాడుకుంటా, క్యారెక్టరైజేషన్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మంత్రా సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ టు. అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మిగతా టెక్నీషియన్స్ అండ్ మ్యూజిక్ నేను వినలేదు, బట్ మన వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే వేగా మ్యూజిక్ అనేది విక్రమ్ రాజ్ గారిదే. డెఫినెట్గా ఆయన దగ్గరుండి చూసి, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు విన్నారు మీరు, డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, అల్టిమేట్గా మన తెలుగు ఇండస్ట్రీలో నేను ఎప్పుడు గట్టిగా బిలీవ్ చేస్తాను, నేను బిందాస్ టైంలోనే చెప్పాను, మనకి చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంచి కామెడియన్స్ ఉన్నారు. నాకు తెలిసి సౌత్ ఇండియాలోనూ ఇంత మంచి టాలెంట్ ఎక్కడా లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను కూడా. అండ్ ఆల్ ఆర్ గ్రేట్ కామెడియన్స్. నాకు కామెడీ అంటే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే నవ్వించడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. మన వాళ్ళందరూ నవ్విస్తున్నారు. ఈ సినిమా గోలగా డెఫినెట్గా మిమ్మల్ని అందరూ నవ్విస్తుందని అనిపిస్తూ ఉంది. ఇది IPL కంటే కూడా ఎక్కువ గోల చేయాలని నేను కోరుకుంటున్నాను.